విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి. బీసీలకు ఈ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని, అందుకే వాటిని అడ్డుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణ. హైదరాబాద్ ఫిలింనగర్ పీఎస్ పరిధిలో భారీ చోరీ. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, ₹1,00,000 నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. గత నెల 27న ఊరెళ్లి ఈ నెల 5వ తేదీన తిరిగి వచ్చి చూసేసరికి బంగారం, నగదు చోరీ అయినట్టు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు. తెలంగాణలో 9,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలీ లిల్లీ దేశంలోనే మొదటిసారిగా తమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను హైదరాబాద్లో నెలకొల్పనున్నట్టు ప్రకటన. ప్రపంచ స్థాయి ఔషధాలు, తయారీ సేవల విస్తరణకు ఇక్కడి నుండే నిర్వహించే అవకాశం. హైదరాబాద్ రాయదుర్గంలో ప్రభుత్వ భూమికి దక్కిన రికార్డు స్థాయి ధర. గరిష్ట స్థాయిలో ఎకరాకు 177 కోట్ల రూపాయల ధర. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1,357.59 కోట్ల రూపాయల ఆదాయం లాభం. భారీ వర్షాలకు నష్టం వాటిన నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఈ నెల 8న కేంద్ర బృందం పర్యటన. క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టం అంచనాలను నమోదు చేయనున్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో నియమావళికి అనుగుణంగానే పర్యటన కొనసాగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ స్పష్టం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి గెలిపించాక అభ్యర్థులు పార్టీ మారిపోతే వదిలిపెట్టబోమంటూ హెచ్చరించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలనే వదిలిపెట్టలేదని, మిమ్మల్ని ఎలా విడిచిపెడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు. జోగులాంబ గద్వాల జిల్లాలో సినీ నటుడు విజయ్ దేవరకొండ కారును ఢీకొట్టిన బొలెరో వాహనం. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించిన పోలీసులు. ఈ ఘటన జరగగానే విజయ్ వెంటనే వెనకాల వస్తున్న స్నేహితుల వాహనంలోకి ఎక్కి వెళ్లిపోయినట్టు సమాచారం. విజయనగరం జిల్లాలో ఘనంగా జరుగుతున్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు. ఈ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. అమ్మవారిని దర్శించుకున్న గోవా గవర్నర్, ఇతర మంత్రులు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభవార్త. ప్రతి విద్యార్థికి పావల వడ్డీకే బ్యాంకు రుణాలిచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశం. ఎలాంటి పరిమితి లేకుండా అన్ని వర్గాలకు చెందిన ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలంటూ సూచన. ఏపీకి పెట్టుబడులే ఆకర్షణీయ లక్ష్యంగా పలు సంస్థల సీఈఓలు, ఎండీలతో సమావేశమైన మంత్రి లోకేష్. ఏపీలో సేల్స్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలంటూ విజ్ఞప్తి. రాష్ట్రంలో పీసీలు, ల్యాప్టాప్లు, వర్క్ స్టేషన్, అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ హెచ్పీ సంస్థను కోరినట్టు సమాచారం. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ తుది నివేదికను కోర్టులో దాఖలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి. భవనంపై నుంచి పడిపోయినట్టు మృతురాలే వాంగ్మూలమిచ్చినట్టు పోలీసులు కొత్త కథ అల్లారంటూ స్పష్టం. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి యువతి మృతి చెందితే ఆమె మరణం వాంగ్మూలాన్ని ఎవరు ఎలా నమోదు చేశారంటూ పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు. ఈ నెలలో జిల్లాల పర్యటనకు సిద్దమవుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సిద్దం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. మన్యం జిల్లా గురుకుల పాఠశాలలో విద్యార్థినుల అస్వస్థతకు గురైన నేపథ్యంలో పాఠశాల పరిశీలనతో పాటు పలు జిల్లాల్లో పర్యటన. అస్సాంకు చెందిన గాయకుడు జుబిన్ గర్గ్ హత్య కేసులో కీలక పురోగతి. గాయకుడి భద్రతా సిబ్బంది బ్యాంకు ఖాతాలో ₹1 కోటి లావాదేవీలున్నట్టు సమాచారం. ఇతడి మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్న సిట్ బృందం. ప్రధాని మోదీ చేసిన ఆసక్తికర పోస్ట్ వైరల్. తాను తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 రోజున ప్రమాణ స్వీకారం చేశానంటూ గుర్తు చేసిన మోదీ. ఆనాటి చిత్రాలను షేర్ చేస్తూ 2001లో సరిగ్గా ఇదే రోజు అంటూ రాసుకొచ్చిన మోదీ. బీహార్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా. నవంబర్ 6, 11 తేదీల్లో 2 విడతల పోలింగ్ జరగనున్నట్టు వెల్లడించిన అధికారులు. వీటితో పాటు 14వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తి కాగా జూబ్లీహిల్స్ సహా దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరపనున్నట్టు వెల్లడి. సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన. జస్టిస్ బీఆర్ గవాయ్పై కాలిబూటితో దాడికి ప్రయత్నించిన ఓ న్యాయవాది. వెంటనే దానిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది. దీనికి బీఆర్ గవాయ్ ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని, కేసుల విచారణను కొనసాగించాలంటూ స్పష్టం. అగ్ని పరీక్షగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. కులాల దమాషా పద్దతిలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో పాటు ప్రత్యేక సవరణ, నిరుద్యోగం వరుసలు ప్రధాన అంశాలుగా జరగనున్న ఎన్నికలు. అంతేకాక ఎన్నికల్లో ముఖ్య అంశంగా నిలిచిన ప్రత్యేక హోదా అన్న డిమాండ్. కల్తీ దగ్గుమందుతో మధ్యప్రదేశ్లో 14 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కి నోటీసులు జారీ. ఈ ఘటనపై విచారణ జరపాలని, కల్తీ ఔషధాలను వెంటనే నిషేధించాలంటూ ఆదేశాలు. వలసదారులపై విరుచుకుపడుతున్న ట్రంప్. ఈ నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని వెల్లడించిన ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్. ఆగస్టు నెలలో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయిందని స్పష్టం. ఇజ్రాయెల్ గాజా యుద్దం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు. యుద్దం ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తున్నట్టు వ్యాఖ్య. హమాస్ ఇంకా నాశనం కాలేదని, గాజాలో ప్రారంభమైన యుద్దం అక్కడే ముగుస్తుందంటూ వెల్లడి.
రష్యాపై భారీ స్థాయిలో డ్రోన్లతో దాడి చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటన. ప్రధాన యుద్ద సామాగ్రి కర్మాగారంతో పాటు ఓ టెర్మినల్ ను ధ్వంసం చేశామని వెల్లడి. తమ భూభాగంలోకి వచ్చిన 251 డ్రోన్లను నేల కూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం. ఇటలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 భారతీయులు మృతి చెందినట్టు అక్కడి రాయబార కార్యాలయం వెల్లడి. కారులో ఉన్న మరో 6గురికి గాయాలు. ట్రక్కును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ లో విన్నింగ్ షాట్ కొట్టిన రింకు సింగ్ ఈ నేపథ్యంలో తన సోదరికి స్కూటీని బహుమతిగా అందజేత. దీనికి సంబంధించిన ఫోటోను తన సోదరి సోషల్ మీడియాలో పోస్ట్. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా. దీనికి సంబంధించి ఇటీవల స్క్వాడ్ ను ప్రకటించిన బీసీసీఐ. అయితే రవీంద్ర జడేజాను ఎంపిక చేయకపోవడానికి మాజీ క్రికెటర్ రమేష్ తప్పుపడుతూ అతడిని అదనపు లగేజీగా చూస్తున్నారా అంటూ ప్రశ్న. వరల్డ్ కప్ 2027 మ్యాచ్ గురించి మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆడించకపోతే అది పెద్ద తప్పిదమే అవుతుందని స్పష్టం. అలాగే గౌతమ్ గంభీర్ కోచ్ గా ఉన్నప్పటి నుంచే జట్టుకు సీనియర్ ఆటగాళ్లు దూరమవుతున్నారంటూ స్పష్టం. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత ప్రదర్శన చరిత్ర అంటూ ప్రధాని మోదీ ప్రశంసలు. 6 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు సహా 22 పతకాలు సొంతం చేసుకున్న భారత్ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసినట్టు వెల్లడి. క్రీడాకారులకు అభినందనలంటూ ఈ విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని ఎక్స్ వేదికగా పోస్ట్. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసింది కార్తికేయ చిత్రం. 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా దాదాపు 20 కోట్ల వసూళ్లు. అయితే ఈ సినిమాను దర్శకుడు మొదట నటుడు నరేష్ కు చెప్పగా అందులో పాములు ఎక్కువగా ఉన్నాయని, అవంటే తనకు భయం ఉండటం వల్లనే సినిమాను తిరస్కరించినట్టు నటుడు నరేష్ వెల్లడి. ఓ వ్యాపారిని 60 కోట్ల మేర మోసం చేసిన కేసులో తాజాగా శిల్పా శెట్టిని విచారించిన ముంబై కేసులో ఆమె బ్యాంకు స్టేట్మెంట్ వివరాలు, ఇతర ఖర్చుల గురించి ఆరా తీసినట్టు సమాచారం. కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడి. వరుస ప్రాజెక్టుల నుంచి దీపికా పదుకునేను తొలగించడంతో ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చ. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెట్టిన తృప్తి దిమ్రే. అయితే ఒక యూజర్ రామ్ లీలా పాటలో దీపికా కాలుకి రక్తం వస్తున్నప్పటికీ ఆగకుండా నృత్యం చేశారని తెలిపిన పోస్టుకు తృప్తి దిమ్రే లైక్ కొట్టడంతో పరోక్షంగా సపోర్ట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు. కలెక్షన్లలో రికార్డు సృష్టించిన ఓజీ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు చేసిన తాజా చిత్రంగా ఓజీ నిలవడం విశేషం. 11 రోజుల్లో 308 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం.